చొప్పున నడుచుకోలేకపోతున్నాను ఏంటి కారణం అనుకుంటారు వాళ్ళు. దేవుని ఆజ్ఞల చొప్పున నడుచుకోలేకపోవడానికి కారణం ఏంటంటే దేవుని ఆజ్ఞలు దొరికినాయి కానీ మీకు దేవుడు ఎందుకు ఆజ్ఞని ఇచ్చాడో దానిని గురించిన సమాచారం మీకు దొరకలేదు. వ్యభిచారం చేయొద్దని దేవుడు చెప్పాడు, ఎందుకు చేయొద్దన్నాడు? మొట్టమొదటి కారణం అది అన్యాయం, అది భయంకరమైన అన్యాయం. నీ పొరుగువారు నీకు ఏమి చేయాలని నీవు కోరతావో దానినే నీ పొరుగువానికి చెయ్యి అని యేసు ప్రభు చెప్పాడు. అది ప్రవక్తల ఉపదేశమై ఉన్నది, ఉపదేశ సారమై ఉన్నది. అంటే వ్యభిచారము చేయటం అంటే నీ పొరుగువాని చెల్లిని కానీ, నీ పొరుగువాని తల్లిని కానీ, నీ పొరుగువాని భార్యను కానీ, నీ పొరుగు వాళ్ళకు సంబంధించిన స్త్రీలతో నువ్వు సంబంధాలు ఏర్పరచుకోవటం. అదే నీ చెల్లినే ఒకడు చెరిపితే, నీ తల్లినే ఒకడు చెరిపితే, లేకపోతే నీ భార్యనే ఒకడు చెరిపితే నీకు ఎంత గాయం కలుగుతుంది కదా. కాబట్టి ఎదుటివాడు నీకు ఏమి చేయాలని నువ్వు కోరుతావో నువ్వు వాళ్ళకి అదే చెయ్యి. అంటే మొట్టమొదటిది వచ్చేసిందంటే నువ్వు వ్యభిచారం చేయడానికి ప్రయత్నం చేస్తే అది అన్యాయం. ఒకవేళ నువ్వు అనొచ్చు నాకు చెల్లి లేదు అనొచ్చు, భార్య ఉండదా, కూతురు ఉండదా? కాబట్టి పొరుగువాడు నీకు చెయ్యాలి చేస్తే నువ్వు ఇబ్బంది పడతావు. అబ్బే వీడు నాకెందుకు ఇలా చేశాడు, వీడికి మనసు లేదా, వీడు మనిషేనా అని వాడి మీద కోపపడతావు. వాడు చేసిన ఆ పనిని బట్టి ఎంతో బాధపడతావు. అలాగనే నీ పొరుగువాడు నీకు చేస్తే ఎలాగైతే నీకు ఉంటుందో నీ పొరుగువానికి నువ్వు చేస్తే కూడా వాడికి కూడా అలానే ఉంటుంది కదా. అంటే కొద్దిగా ఆలోచించండి. పాపము అంటే కొంతమంది ఏంది పాపం అంటే అని అడుగుతున్నారు. సీరియస్ లేదు పాపం విషయంలో. మీరు ఏ పాపమైనా తీసుకోండి, ఆ పాపం మీ పొరుగువాడు మీకు చేసినట్టుగా అనుకోండి. మీరు ఎదుటి వాడిని టేకిటీజీగా తీసుకుంటున్నారా, వాడిని చాలా హీనంగా మాట్లాడుతున్నారా? అదే నీ పొరుగువాడు నేను హీనంగా మాట్లాడితే, నీ పొరుగువాడు నీ కుటుంబ సభ్యులతో వ్యభిచారం చేస్తే, నీ పొరుగువాడు నేను దూషిస్తే, నిన్ను నిష్కారణంగా కొడితే, నీ పిల్లలే నిన్ను అవమానపరిస్తే, నిర్లక్ష్యంగా చేస్తే, నీ మాట వినకపోతే, అంతే కదా. తల్లిదండ్రులను సన్మానించమని యేసయ్య చెప్పాడు. రేపు నీకే పిల్లలు పుట్టి నీ పిల్లలే నీకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఏందంట అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే నీకెంత గాయం కలుగుతుంది, నీకెంత ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి దేవుని ఆజ్ఞలు అనుసరించటం ఎందుకు ముఖ్యమో, ఎందుకు అనుసరించాలో మనం నేర్చుకోవాలి. అప్పుడే మనం భారంగా ప్రార్థన చేయగలుగుతాం. ప్రభువా నేను నీ ఆజ్ఞల చొప్పున బ్రతకాలనుంది ప్రభువా, నన్ను బ్రతికించు అని ప్రార్థన చేయగలుగుతాం. కన్నీళ్లు కార్చగలుగుతాం. ఇప్పుడు కొంతమందిలో భారం లేదు, బాధ్యత లేదు. దేవుని ఆజ్ఞల చొప్పున బ్రతకాలి. అలా బ్రతకకపోతే చాలా ప్రమాదం, చాలా ఇబ్బంది, చాలా కష్టం. దేవుడు ఇచ్చిన ప్రతి ఆజ్ఞ చాలా విలువైనది. దాన్ని పరిశోధన చేస్తే దాని ద్వారా వచ్చే నష్టాలను గనక మనం కొద్దిగా ఆలోచిస్తే ఒక్కొక్క ఆజ్ఞను పట్టుకొని మనం ఆ పాపం చేయలేం. అంటే ఒక ఆజ్ఞ మనం ఎందుకు అనుసరించాలో మనకు తెలిస్తే, ఆ ఆజ్ఞ అనుసరించకపోతే ఎంత ప్రమాదమో మనకు తెలిస్తే మనం ఆ పొరపాటు ఇంకెన్నడూ చేయలేం.